నెక్స్ట్ చేయాల్సిన పని ఏమిటి? బండి సంజయ్ గారిని అడగాలి. అయ్యా బండి సంజయ్ గారు, మీ దగ్గరికి అమ్మాయి తల్లి, వాళ్ళ నాన్నగారు, సంగప్ప నలుగురు వచ్చి మీరు కూర్చున్నారా లేదా? మీరు మళ్ళీ ఆ అమ్మాయిని ప్రత్యేకంగా లోపలికి తీసుకుపోయి ఆ అమ్మాయిని బెదిరించిండ్రా లేదా? వాళ్ళ కాల్ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని చూడాలి. మరి బండి సంజయ్ గారిని కూడా విచారించినట్టుగా తెలవడం లేదు. అంటే నిజంగా విచారించుంటే తెలుస్తుంది. మరి కేంద్ర మంత్రికి చిన్న చిన్నలకే నోటీసు, ట్యాపింగ్ కేసులో అయితే రన్నింగ్ కామెంటరీ పెట్టిండు కదా 300 రోజులు. మరి దీంట్లో సంజయ్ గారికి కూడా నోటీస్ ఇచ్చుంటే మరి అది తెలవాలి కదా. సంజయ్ గారిని కూడా ఇంతవరకు విచారించలేదు. అందుకొరకే ఆయన బాజాప్తా జూన్ 9వ తారీఖు నాడు హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి ఆయన అంటున్నాడు, నేను హైదరాబాద్లో పాలు తాగినందుకు నాకు జ్వరం వచ్చింది అంటున్నాడు. అయ్యా సంజయ్ గారు, మీరు మీ కుమారుడు ఈ వ్యవహారం చేసినందుకు ఈ పోక్సోలో మీ కుమారుడు మరి చేసిన నేరానికి ఆయన్ను 9 రోజులు మీరు కాపాడిన వ్యవహారానికి తెలంగాణ పిల్లలందరికీ జ్వరం వచ్చింది. మీకు హైదరాబాద్లో పాలు తాగి జ్వరం వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ ఆ వ్యవహారం మే 8వ తారీఖు నుంచి మే 16 లొంగుబాటు అరెస్టు డ్రామా ఉంది చూసినరా? ఆ లొంగుబాటు అరెస్టు డ్రామా వరకు జరిగిన ఏదైతే హై వోల్టేజ్ డ్రామా ఏదైతే ఉందో దానివల్ల తెలంగాణ ప్రజలందరూ కూడా జ్వరం వచ్చింది. సో దీన్ని దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమంది బీజేపీ నాయకులు ఏమాత్రం కూడా ఇక వాళ్ళకు ఆ రోజు ఎవరూ మాట్లాడలేదు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు, బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు. ఇలా ఖమ్మంలో జరిగిన